గౌతమ్ని బాధ పెట్టద్దని అహల్య నిర్ణయించుకుంటుంది. ఫాదర్స్ డే రోజున గౌతమ్కి తన తండ్రితో కేక్ కట్ చేయించి విషెస్ చెప్పాలనుకుంటుంది. అది కాస్త బెడిసి కొట్టేస్తుంది. ఈలోపు గౌతమ్ బాధపడుకుంటూ తన గదిలోకి వస్తాడు. అప్పుడు అహల్య నిర్ణయించుకుంటుంది. వెంటనే బామ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. బామ్మగారు అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మాయి అని కోపంగా అంటుంది. ఏం లేదు బామ్మగారు, ఇక గౌతమ్ గారు చాలా బాధపడుతున్నారు. మీ అబ్బాయికి చెప్పి ఎలాగైనా ఈ ఫాదర్స్ డే జరిపిస్తారు అని అడగడానికి వచ్చాను. మీరు చెప్తే మీ అబ్బాయి వింటాడని మాకు తెలుసు. ఇందాక గౌతమ్ గారు చెప్పారు అనే విధంగా మీరా అంటూ ఉంటుంది. నేను చెప్తే మా అబ్బాయి ఖచ్చితంగా వింటాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక ఫాదర్స్ డే రోజు కూడా జరుపుకుంటారు. కానీ ఇందులో ఒక షరతు. షరత షరతేంటి అనే విధంగా మీరా అడుగుతుంది. ఏం లేదు మీద, ఇప్పుడు గనక నా కొడుకు ఖచ్చితంగా చెప్పి వాళ్ళ తండ్రి కొడుకుల చేత నేను కేక్ కట్ చేపిస్తాను. కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏంటా మాట? నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు గౌతమ్ చేత చేయిస్తాను అని అంటే ఖచ్చితంగా దీనికి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నేనేం చెప్పినా నువ్వు ఖచ్చితంగా గౌతమ్ చేత చేయించాలి. సరే అండి అని చెప్పేసి ఒట్టు వేస్తుంది. ఈలోపు అర్జున్ ప్రసాద్ దగ్గరికి భానుమతి వెళ్తుంది. ఏం చేస్తున్నారా అని అడుగుతుండగా, ఏం లేదమ్మా. ఏంటిరా అసలు వాడిని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? అయినా వాడు ఏదో తెలిసి తెలియక తప్పు చేశాడు అలా అని చెప్పేసి నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. వాడు తెలియక తప్పు చేస్తే నువ్వు తెలిసి తెలిసి నీ కొడుకును దూరం పెట్టుకుంటున్నావురా. కనీసం వాడిని గురించి ఆలోచించైనా ఈ ఒక్కసారికి వాడిని క్షమించి వాని కోరిక నెరవేర్చుడా. ఒక తల్లిగా నిన్ను కోరుకుంటున్నాను. నీకు కూడా తండ్రి ఉంటే ఇదే బాధ పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావారా? అందుకే కన్న ప్రేమరా అలా కోపంగా ఉంటుంది. కోపాల తాపాలు అది మామూలే. కానీ వాడు అంతలా బాధ పెట్టాల్సిన తప్పు ఏం చేయలేదు కదా. ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకొని కనీసం వానికి ఈదైనా వాని మనసులో భారాన్ని తొలగించేలా చేయరా. ఏంటమ్మా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు? తెలిసి కాదురా, వాడిని నువ్వు బాధ పెట్టద్దని అంటున్నాను. అయినా వాడు తెలవక చేస్తే నువ్వు మరీ తెలిసి తెలిసి చేస్తున్నావురా అనే విధంగా భానుమతి అర్జున్ ప్రసాద్ని ఒప్పేలా చేస్తుంది. అప్పుడు అర్జున్ ప్రసాద్ ఆలోచిస్తుండగా, అత్తయ్య గారు చెప్పింది నిజమే అండి. వాడు తెలిసో తెలియకో చేసిన తప్పును మీరు తెలిసి వాడిని దూరం పెడుతున్నాడు. మరింత తప్పు మీరు చేస్తున్నారు కదండి అని సుభద్ర అంటుంది. ఇప్పుడేంటి? ఏం లేదురా, వాను చిన్న కోరిక కాస్త నెరవేర్చురా అని అన్న తర్వాత అప్పుడు వెంటనే సరే అని ఒప్పుకుంటాడు. ఈలోపు మీరా దగ్గరికి భానుమతి వెళ్తుంది. అనుకున్నట్టుగా నా కొడుకు నేనొక్క మాట చెప్తే ఒప్పుకున్నాడు. కానీ మాట ప్రకారం నేను చెప్పిందైతే నువ్వు మాట తీయకూడదు. నేనేం చెప్పినా ఖచ్చితంగా నువ్వు చేయాలి. మీరు ఇలా ఒప్పించిన తర్వాత నేను ఎందుకు చేయకుండా ఉంటానండి? ఖచ్చితంగా చేస్తాను. ఈలోపు గౌతమ్ దగ్గరికి అహల్య వెళ్తుంది. గౌతమ్ గారు, మీకు గుడ్ న్యూస్. ఇక మీ నాన్నగారు సెలబ్రేషన్కి ఒప్పుకున్నాడు. ఏమంటున్నావు మీరా? అవునండి, త్వరగా రండి అని చెప్పేసి చేపట్టుకొని హాల్లోకి తీసుకొస్తుంది. ఆ సమయంలో ఇక సుభద్ర హాల్లోకి అందరు కలిసి వస్తారు. భానుమతి అతిథికి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తుంది. ఏంటి, ఎందుకు పిలిపిస్తున్నారు బామ్మ? నేను చెప్పాను కదా నువ్వు త్వరగా రా, నీతో మాట్లాడే పనుంది. కొన్ని విషయాలు నేరుగా చెప్పుకుంటేనే బాగుంటాయి అని అన్న తర్వాత మమ్మీ అని చెప్పేసి యామినిని పిలుస్తుంది. ఏంటి అతిథి? బామ్మగారు ఉన్న పలంగా రమ్మని చెప్పేసి అన్నాడు. శ్రావ్యని కూడా తీసుకొని రమ్మన్నారు. సరేలే అని చెప్పేసి వెంటనే శ్రావ్య ముగ్గురు కలిసి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈలోపు అనుకున్నట్టుగా అర్జున్ ప్రసాద్ తన కొడుకు గౌతమ్, కూతురు, ఇద్దరు కూతుర్లు అలా ముగ్గురు కలిసి ఇక తండ్రి చేత కేక్ కట్ చేస్తారు. ఒకరికొకరు నోట్లో పెట్టుకుంటారు. కానీ అర్జున్ ప్రసాద్ ముక్కిటు మూతటి పెడతాడు. ఇక ఈలోపు అనుకున్నట్టు కోరిక నెరవేరుస్తారు. అప్పుడు వెంటనే అహల్యను గౌతమ్ పొగుడుతూ, మీరు అనుకున్నట్టుగా చేశారండి, చాలా థ్యాంక్స్ అనే విధంగా మీరాకు థ్యాంక్స్ చెప్తుండగా, ఇక మీరా నేను చెప్పింది గుర్తుంది కదా,
ఆ, గుర్తుందండి. ఏంటే ముసలి? ఏం లేదు. నేను ఆ, ఆవిడకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా తను ఏదంటే అది చేయమని. ఏంటి ముసలి, ఇంత కోరిక నువ్వు నెరవేర్చావు కదా, నీ వల్లే కదా ఈరోజు ఇలా నేను సంతోషంగా ఉన్నాను. చెప్ప ముసలి, నీకేం కావాలంటే అది చేసిస్తానే. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా 100%. అయితే సరేరా, ఇక ఈలోపు అందరు కలిసి వస్తారు కదా. ఈలోపు వెంటనే సుభద్ర, ఏంటత్తయ్యా అంతా కోరిక కోరుతున్నారు, చెప్తాను వినవే అని చెప్పేసి అంటుంది. ఈ వారం లోపల అహల్యను తీసుకొస్తే అహల్య ఇంటి కోడలవుతుంది. వారం దాటిన తర్వాత అహల్యను ఇంటికి తీసుకురాకపోతే అతిథి మెల్లో నువ్వు 3 ముళ్ళు వెయ్యాలి అని చెప్పేసి షరతు పెడుతుంది. ఈ షరతు మాట విన్న తర్వాత అటు గౌతమ్, ఇటు మీరా, అర్జున్ ప్రసాద్, సుభద్ర అందరూ షాక్ అయిపోతారు. అంటే నువ్వు మాట ఇచ్చింది ఇదా మీరా గారు? మాట ఇవ్వమన్నారు కదే, ఇదే అని చెప్పేసి నాతో చెప్పలేదండి. నేను మాట తీసుకున్నాను. ఆ మాట ప్రకారంగానే నేను నా కొడుకు, నా మనవని చేత కేక్ కట్ చేయించాను. మాట తప్పితే ఇక్కడ ఇక నేను చెప్పినట్టు తప్పినట్టే కదా అని భానుమతి అంటూ ఉంటుంది. అయినా ఎందుకు భయపడుతున్నావురా? వారం లోపు నీ భార్యను తీసుకొచ్చి ఇంట్లో ఉండని. నేను ఖచ్చితంగా ఈ ఇంటికి కోడలని ఒప్పుకుంటాను. ఆ తర్వాత ఒక్కరోజు దినం తప్పినా అతిథి మెల్లో నువ్వు 3 ముళ్ళు వెయ్యాలి. దీనికి ఛాలెంజ్ చేస్తే దీనికి ఓకే అంటే ఖచ్చితంగా అతిథి కూడా సరే అంటుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అహల్యని తీసుకొస్తే అతిథి ఇక నీ విషయం కానీ, నీ ప్రేమ విషయం కానీ, పెళ్లి విషయం కానీ ప్రసవించదు. ఏమంటావు అతిథి? అవును బామ్మ, మీరు చెప్పింది నిజమే. నేను ఒకవేళ అహల్యని తీసుకొస్తే పెళ్ళి ఊసు కదా, ఈ ఇంటి మొహన కూడా రానే రాను అనేసరికి గౌతమ్ వెంటనే, సరే ఆ మాటెంబడే ఉంటావు కదా అతిథి? అవును సరే, ఈ వారం లోపల నా భార్య అహల్యను తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చిన తర్వాత మీరు చిత్రహింసలు కానీ ఏమాత్రం తనని బాధ పెట్టిన మాటలు మాట్లాడితే ఏమాత్రం కూడా మర్యాదగా ఉండదు. వారం లోపల నా భార్య ఇంట్లో అడుగు పెడుతుంది. అదేంటి ఇంత కాన్ఫిడెన్స్గా గౌతమ్ గారు ఇలా చెప్తున్నాడేంటి? అహల్య బతికే ఉన్న విషయం గౌతమ్ గారికి తెలిసిందా? ఒకవేళ నేనని తెలుసుకున్నాడా అని మీరా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంట్రా, చనిపోయిన అహల్యను ఎక్కడి నుంచో తీసుకొని వస్తావు? అహల్య చనిపోయిందని మీరు అనుకుంటారు, బతికే ఉందని నా మనసు చెప్తుంది. వారం గడువు పెట్టావు కదనే ముసలి, ఈ వారంలోగా నా భార్యను తీసుకొని వస్తాను. తీసుకొని రాకపోతే నువ్వన్నట్టుగానే అతిథి మెల్లో నేను 3 ముళ్ళు వేస్తాను అనేసరికి యామిని షాక్ అయిపోతుంది. అప్పుడు అతిథి పక్కన కూర్చున్న యామిని అతిథితో ఈ విధంగా అంటుంది. అహల్య బ్రతికే ఉంది. ఒకవేళ అహల్యను నిజంగా తీసుకొని వస్తే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది బేబీ. కానీ అహల్య ఎక్కడుందో తెలుసుకొని దాన్ని చంపేస్తే అప్పుడు నిజంగానే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను కదమ్మా అని చెప్పేసి అతిథి అంటుంది.